డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యానికి గతంలో గురి చేయబడ్డది. దాన్ని అధిగమించి గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సలహా ప్రకారంగా మేము పేద కుటుంబాలకు గేదెలను ఇవ్వడమే కాకుండా ఈనిన తర్వాత పాల ఉత్పత్తి అనేది ఈనిన తర్వాత ఒక 5 మాసాల వరకు చాలా పాలిస్తే దాని తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ తగ్గుతుంది. ఆ 4 మాసాల కోసము 50% సబ్సిడీ పైన మేము దాన ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా తీసుకుంటాం. తర్వాత డాక్టర్ల గురించి కూడా మాట్లాడారు. త్వరలోనే వివిధ ఆసుపత్రులలో ఆర్ఎల్ సెంటర్స్ కానీ వెటర్నరీ సెంటర్స్ కానీ డాక్టర్స్ కానీ వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ అవన్నీ కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నాం. మరొక ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఏ విధంగా అయితే 108 అంబులెన్స్ తిరుగుతుందో మనుషులైతే కార్లో ప్రయాణం చేయగలుగుతారు, బస్సులో ప్రయాణం చేయగలుగుతారు, అంబులెన్స్ పోగలుగుతారు. కానీ పశువులు తీసుకెళ్లాలంటే అనారోగ్యం అయితే తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది. కాబట్టి 108 లాగానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా ఒక వ్యాన్ పెట్టి అందులో డాక్టర్స్ పెట్టి మందులు పెట్టి ఎక్కడ ఫోన్ వస్తే అక్కడ వెళ్లే విధంగా ఇమీడియట్ గా అటెండ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తూ తప్పనిసరిగా అమలు చేస్తుంది అధ్యక్ష. ఇలా కల్తీ పాలు తయారు చేయడానికి యూరియా వాడుతూ ఉన్నారు, డిటర్జెంట్స్ వాడుతూ ఉన్నారు. వీటి ద్వారా తయారైనటువంటి పాలు అవి మన